నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈపీఎఫ్ఓ వినిపించిందనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ వినిపించిన గుడ్ న్యూస్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. నేనైతే ఎంప్లాయర్ పోర్టల్ ఓపెన్ చేశాను, ఓకేనా? సో ఎంప్లాయర్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా నాకు ఒక పాపప్ అయితే వచ్చింది. సో దీని అయితే ఓకే చేసుకున్నాను నేను. ఓకే చేయగానే బ్యాక్గ్రౌండ్ అనేది ఒక పాపప్ అలర్ట్ అనేది ఈపీఎఫ్ఓ ఇవ్వడం జరిగింది ఎంప్లాయర్ పోర్టల్లో. ఇదేంటంటే యాజ్ పర్ ఈపీఎఫ్ఓ గైడ్లైన్స్ ఇట్ ఈస్ మ్యాండటరీ టు మేక్ ద డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఫర్ ఏ మెంబర్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లివింగ్ ఫ్రమ్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్. ఇంతకుముందు మనకి ఈపీఎఫ్ఓ గైడ్లైన్స్ ప్రకారం యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం ఏదైనా ఒక ఎంప్లాయీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తే బయటకు వచ్చిన అంటే ఎగ్జిట్ అయిపోయిన 2 months తర్వాత మనకి పోర్టల్లో ఎంఐడి సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇనిషియేట్ చేయడానికి అవకాశం అయితే ఉండేదన్నమాట, ఓకేనండి. ఉద్యోగం మానేసిన 2 months తర్వాత మన ఐడికి ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేయడానికి అవకాశం అయితే ఉండేది. అది ఎంప్లాయర్ పోర్టల్లో కానివ్వండి, ఓకేనా, ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కానివ్వండి, లేకపోతే మన మెంబర్ పోర్టల్ నుంచి కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈపీఎఫ్ అనేది కొత్త గైడ్లైన్స్ అనేది ఈ యొక్క ఎగ్జిట్ డేట్ మీద తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది మ్యాండేటరీ. అదేంటంటే ఇప్పుడు చూశారు కదా, 1 month అండి. ఇప్పుడు 1 month మీరు కంపెనీ నుంచి బయటకు వచ్చిన 1 month తర్వాత, ఓకేనా, 1 month తర్వాత ఎంచక్గా మీ ఎంఐడికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అది త్రూ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ మెంబర్ డాష్ బోర్డ్ నుంచి కానివ్వండి, ఓకేనా. సో మీ నుంచి కానీ హెచ్ఆర్ పోర్టల్ నుంచి కానీ ఇప్పుడు ఎగ్జిట్ డేట్ అనేది 1 month ఏదైతే కంపెనీ నుంచి మనం బయటకు వచ్చేస్తామో సో ఆ వచ్చిన 1 month తర్వాత ఎంచక్గా లివింగ్ డేట్ అనేది ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నిజంగా అది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే చాలామంది కంపెనీ అంటే ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కంపెనీ నుంచి ఏదైనా డిస్ప్యూట్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదైనా అప్స్కండ్ అవ్వడం సంథింగ్ ఇట్లా చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు హెచ్ఆర్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది అన్నమాట. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీ వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ ఎగ్జిట్ వాళ్ళు కాంట్రిబ్యూషన్ వేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా సంథింగ్ ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. సో మనం కంపెనీ నుంచి వచ్చేసిన 1 month తర్వాత ఎంచక్గా మనమే మన పోర్టల్లో ఎగ్జిట్ డేట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది చాలామంది తెలిసే ఉంటుంది. కావాలంటే ఫ్యూచర్లో ఫ్రెష్గా మరొకసారి మనం దీని గురించి వీడియోస్ అయితే పెడదాము ఫ్యూచర్లో, ఓకేనా. సో చూసారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో చెప్తాను. ఇక్కడ నుంచి మీరు ఏదైనా కంపెనీ ఉద్యోగంలో మానేస్తే, ఓకేనా, ఏదైనా కంపెనీలో ఉద్యోగం మానేస్తే కనుక ఆఫ్టర్ 1 month తర్వాత ఎంచక్గా మీరు ఎగ్జిట్ డేట్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి 2 months అయితే కాదు, 1 month తర్వాత, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. 1 month తర్వాత మీరు ఎగ్జిట్ డేట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఓకే. ఇంకా దీని మీద మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉందో అయితే కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్ లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మైండ్ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can